నమస్తే బ్యాచ్ బ్రదర్స్ లక్కీ గాడు అడిగి కలికాయలు కొచ్చుకొచ్చి నా చేతిలో పెట్టిండు. ఇదేం కావాలరా నీకా? ఐస్ క్రీమ్ కలికాయలతో ఐస్ క్రీమ్ అంటారా రే? నేనే డిఫరెంట్ అనుకుంటా, మావాడు ఇంకా డిఫరెంట్ గా ఉండవు. ఈ అడవి కలికాయలతో ఐస్ క్రీమ్ అయితే తయారు చేద్దాం. ఎవరు చేస్తున్నా చూద్దానండి. కలికాయలని శుద్ధంగా కడుక్కుందాం. శుద్ధంగా కడుక్కున్న కలికాయల్ని మిక్సీలో అయితే వేసుకుందాం. కలాకాయలు మిక్సీ ఆడేసరికి చూడండి నల్లంగా ఎడతారైపోయిందో. ఈ కలాకాయల గుజ్జుని గిన్నెలో పోసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుందాం. నిన్న తయారు చేసుకున్న కలికాయల గుజ్జుని 24 గంటల సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసిన. ఇది ఎంతసేపు ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే మెత్తగానే ఉంది, గట్టిగా అవ్వలేదు. ఎంతకీ టేస్ట్ ఎట్టుందో చూద్దాం. పైన నల్లగా లోపల ఎర్రగా ఉంది. చెడిపోయిందా బాగుంది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను తిని బాగుంటే మా లక్కీ గడికి పెడతా. ఎంత కుళ్ళు వాసన వస్తుంది, బాగాలేదు. మీరు ఎప్పుడు ఈ కలికాయల ఐస్ క్రీమ్ మాత్రం ట్రై చేయబాకండి.